గురించి ఎక్కువ మాట్లాడారు? ఎస్. ఎప్పుడు కూడా మీరు డిస్కషన్ వింటే ఆ 1 అవర్ కూడా హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం మైక్రోబియల్ యాక్టివిటీ గురించి ఉంటుంది డిస్కషన్. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా వింటే మీరు హాఫ్ అన్ అవర్ ఆ 1 అవర్లో కూడా 30 minutes మొత్తం మైక్రోబియల్ యాక్టివిటీ గురించే చెప్పడం జరిగింది. ఎందుకని మైక్రోబియల్ యాక్టివిటీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది భూమిలో? ఆర్గానిక్ కార్బన్ ఎక్కువగా ఉన్నట్టు. మన ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది ఇప్పుడు? 0.5, 0.3 ఆ రేంజ్లో ఉంది. 1970, 1980లో ఎంత ఉంది మన ఆర్గానిక్ కార్బన్? అరౌండ్ 5%, 6% ఉంది. అలాంటిది 0.5 వచ్చింది, అంటే 10% తగ్గిపోయింది. దానివల్ల మన రైతులు ఏం చేస్తున్నారు పంట పండించడానికి? ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న తీసుకున్నాం, మిగతా క్రాప్స్ వదిలేయండి. మొక్కజొన్న ఏది మన పాన్, స్వీట్ కార్న్ కానీ మామూలు పాన్ కానీ ఒక ఎకరంలో ఎన్ని బస్తాలు వస్తుంది తెలుసండి యూరియా? సీతారామన్ ఎవరైనా పనిచేస్తున్నారు అక్కడ? సీతారామన్ చూస్తున్నారు 15 నుంచి 20 బస్తాలు వేస్తారు అక్కడ యూరియా. తెలుసో తెలీదా మీకు? అలాంటి కార్న్ మనం తింటున్నాం. ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరు పండు ఇండియాలో మనమే తినాలి, ఎక్కువైతే పారపోయాం. సో ఎంత ఖర్చు అవుతుంది పరిస్థితి అది. సో ఎందుకు చేయాల్సి వస్తుందంటే భూమిలో ఆ మైక్రోబియల్ యాక్టివిటీ అనేది లేదు, ఉన్నా కూడా అన్నీ కూడా ఇన్యాక్టివ్లో ఉన్నాయి. దాన్ని యాక్టివేట్ చేయాలి అంటే మనం ఇందాక జడ్పీ అన్నప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఈ న్యాచురల్ ఫార్మింగ్లో జీవామృతం, ఘనజీవామృతం, బీజామృతం, ఎన్ని వీటి గురించి మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్, అంటే వేరే విధంగా చెప్పడం కాదు, కానీ ఇప్పుడు రైతులందరూ కూడా రెడీమేడ్గా కావాలి. అంతే కదమ్మా? మీరు పౌడర్ తెచ్చుకోండి, బెల్లం తెచ్చుకోండి, పౌడర్ కలపండి, ఇవన్నీ ఒక 13-14 రోజులు వచ్చండి పారించండి అంటే ఓకే, మన ఇన్పుట్ ఇస్తే చేస్తారు, కానీ అంత సమయం లేదు రైతుకి. ఇప్పుడు ఎందుకు కెమికల్స్ మీద ఆధారపడుతున్నారు? వాడికి ఆ టైం లేదు కాబట్టి. వ్యవసాయం చేస్తుంది కూడా ఎవరు? సొంత రైతులు కాదు, కౌలు రైతులు. కౌలు రైతులు కూడా కౌలు రైతులు చేస్తారంటే మళ్ళీ వర్కర్స్ మీద డిపెండ్ అవుతారు. అంతే కదండి? నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. ఒకప్పుడు ఫీల్డ్కి వెళ్తే రైతు మనతో పాటు వచ్చి ఫీల్డ్లో దిగేవారు. ఎప్పుడు 30 years బ్యాక్, 20 years బ్యాక్ సొంత రైతు కనిపించేవాడు, కౌలు రైతు ఉన్నాడు, కౌలు రైతు మనతో పాటు వచ్చేవాడు. ఇప్పుడు కౌలు రైతు కూడా 20 years బ్యాక్ ఏంటంటే నా పొలం పలానా సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ రైతు పొలం ఎక్కడ ఉందో తెలియదు, కౌలు రైతు చెప్తారు అయిపోయింది. సో ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ముందు రోజుల్లో అది కూడా ఉండదు, ఎందుకంటే నేలలో బాగోదు, తీసేయండి పంటలు పండవు, రెండోది చేసేవాడు కూడా ఉండదు. సో కొంచెం మనం జాగ్రత్త పడాలి, రైతులకి ఆ విషయం తెలియాలి, రైతులకి తెలియాలి. అందుకనే నేను ఎప్పుడు మాట్లాడినా హిస్టరీ ఎత్తుకుంటూ వస్తాను. ఎందుకంటే వస్తాను హిస్టరీ గురించి తెలుసుకుంటేనే తప్ప మన గురించి మనకు అర్థం అవ్వదు. హిస్టరీ తెలియాలి, ఈ రోజుకే ఎలా ఉంది అనే పరిస్థితి ఉండకూడదు. ఓకే, సో ఈ విధంగా చేసుకుంటూ పోతే ఏమవుతుంది? రైతు యొక్క ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. సార్ కూడా చెప్పారు లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అని, అంటే ఒక స్టేజ్ వరకే ఎరువులు తీసుకుంటుంది మొక్క, తర్వాత మీరు వేసినా కూడా డంప్ చేసినా కూడా మొక్క తీసుకోదు. లీచింగ్ లాస్ జరుగుతుంది, ఆపరేషన్ లాస్ జరుగుతుంది, వాటర్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో మనం ముందు కూడా ఒక పెద్ద ప్లేట్లో మనం బాగా ఇష్టమైన బిర్యానీ పెట్టినా కూడా మనం ఎంత తినగలం అంత తినగలం, అంతేనా? మిగతా అంతా కూడా వేస్ట్, మొక్క కూడా అంతే. మనం ఏంటంటే మన రైతులు ఏమంటారంటే పక్కన 4 బస్తాలు వేస్తారు కాబట్టి నేను 5 బస్తాలు వేయాలి, అప్పుడే గొప్పగా చూస్తారు అన్న మైండ్ సెట్ ఎక్కువ ఉంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేయాలంటే ఈ యొక్క ఎరువుల వల్ల వచ్చే ఏదైతే అనర్థాలు ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆన్ ది అదర్ సైడ్ ఇంకోటి అయితే థ్యాంక్స్ చెప్పాలి సార్. యాక్చువల్గా ముందున్న డైరెక్టర్లు అయితే జస్ట్ ఏదో జీవించారు నాకు, అది నాట్ అట్ ఆల్ సాటిస్ఫైడ్, అసలు ఏం లేదు అక్కడ. అయినా కూడా లైసెన్స్ ఇవ్వమంటే మొత్తం ఇవ్వడం కుదరదంటే మళ్ళీ సార్ మొత్తం కూడా వీళ్ళంతా కూడా గాయత్రి డైరెక్టర్స్ ఎక్వైర్ చేసుకోవడం జరిగింది 100%. తర్వాత 60 to 70 lakhs పెట్టుబడి పెట్టారు. దాని మీద చాలా ఇదయ్యా నేను చెప్పిన తర్వాత నామ్స్ ప్రకారం ఎవరైనా అంత పెట్టుబడి పెడతారండి? 60 to 70 lakhs పెట్టుబడి పెట్టారు. స్టేట్ కనుక ప్రొక్యూర్ చేసుకున్నారు. సార్ యాక్చువల్లీ గూగుల్ సీనియర్ మేనేజర్, బెంగళూరులో వర్క్ చేస్తూ ఉంటారు. నేను మొన్న నిన్న కూడా చెప్పాను, చాలా సాఫ్ట్ పీపుల్ మళ్ళీ అగ్రికల్చర్ వైపు వస్తున్నారు. ఇదే నిదర్శనం, ఎందుకంటే దే హ్యావ్ సీన్ ద ఫ్యూచర్. నా పిల్లలు ఎస్టర్డే
I got a proceedings for the conditional agriculture. Sanctioning the project. Okay? సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు ఐఐటిఎన్స్ కూడా అగ్రికల్చర్ IITs, IIMs, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ చదువుకున్న పిల్లలు ఇప్పుడు వ్యవసాయానికి వస్తున్నారు. అర్థమైందా? మనం కూడా అది వచ్చేటప్పటికి వీళ్ళు రేట్లు పెంచి కూర్చున్నాం. నిజం. నిన్న ఎవరో ఒకరు ఒక 2 నెలల నుంచి నన్ను అడుగుతున్నారు అనమాట, మా పొలం కొనుక్కో, మా పొలం కొనుక్కో. నా దగ్గర ఎక్కడైనా డబ్బులు లేదు. సరే, అసలు ఎంత ఎత్తులో కనుక్కుందామని నేను మామూలుగా మధ్య ఎక్కడ 50 లక్షలు లేదు, ఎక్కడ అడుగు తినాలి 7,000 కూడా రావు. సంవత్సరానికి మ్యాక్సిమం ఒక ఎకరం మీద ఆ 70 లక్షలకు ఇంకొక 20 లక్షలు పెట్టుబడి పెడితే 1 లక్ష రూపాయల ఆదాయం వస్తుంది సంవత్సరానికి. 90 లక్షలకి 1 లక్ష రూపాయలు వస్తుంది. కానీ ఏ పని చేయకుండా ఆ 90 లక్షలు బ్యాంకులో వేసుకుంటే 6% ఇంట్రెస్ట్ చెప్పిన ₹100 ఇంట్రెస్ట్ ఇస్తారా? అప్పుడు నెలకి ఎంత వస్తుంది? 50,000 చేతిలో మనం. ఆ 90,000 అలాగే ఉంటాయి. సో కానీ ఇవన్నీ అధిగమిస్తూ న్యూ జనరేషన్ has taken up a responsibility to produce and give food to our country people. Okay? So I appreciate all this kind of efforts of well-educated children. Okay? Let us start a new journey. Let us start a new journey in agriculture with educated farmers, innovative farmers will come and they do. I advise you, take at least 10 acres of land for cultivation of at least fruit crops, some vegetables, diversified enterprises. Okay? Get it? మీరు ఇక్కడ రావడం వల్ల సాధన ఉంది. అవును సార్. కానీ ఈ పని చేస్తున్నప్పుడు మాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంది. ఇందులో అంటే మనకి ప్రౌడ్గా అనిపిస్తుంది. ఓకే, మనం ఈ పని చేయడం వల్ల కొంతమందిలో బాగుపడతారు, కొంతమంది అంటే ఒక ఫ్యూచర్, ఈ ఫ్యూచర్ నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి ఇదవుతుంది. అది మా హార్డ్ వర్క్ అంతా కూడా అలాంటి తలుచుకున్నప్పుడు అంతా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకొకటి మీ అందరికీ చెప్పాలి, అవుట్ ఆఫ్ కంటెస్ట్ ఇవన్నీ proudness means the pride comes from self-satisfaction. Yes. And the original derivative ఏంటి? Pride. Pride is nothing but self-satisfaction. What I did. When you think back to your entire life journey, మీరు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 28 సంవత్సరాలు ఉన్నారు. 28 సంవత్సరాల్లో నేను ఏం చేశాను? నా ఉద్యోగం వచ్చింది 25 సంవత్సరాల ఏజ్లో నాకు ఉద్యోగం అనుకోండి. నా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు అనుకోండి. ఈ 25 సంవత్సరాలు నా జర్నీలో నేను ఏం చేయగలిగాను? వాట్ ఫర్ సొసైటీ. నేను ఎంత తిన్నానని కాదు, ఓకే, నేను ఎన్ని బిర్యానీలు తిన్నాను, ఎంత మందు తాగాను అనేది కాదు సమస్య. దీస్ ఆర్ ఆల్ రొటీన్స్. రొటీన్స్ని మనం ఎప్పుడు కౌంట్ చేయాలి. రొటీన్ కాకుండా మనం ఏం చేయాలి, ఏం చేసాం, దట్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్. అది మీరు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వైపుకి కానీ లేదా ఈ ప్రకృతి వ్యవసాయం కానీ మీ జ్యూరిడిక్షన్లో అట్లీస్ట్ ఒక 10 ఫార్మర్స్ని మీరు కన్విన్స్ చేశారనుకోండి, that was the great achievement. 2004లో 2005 2003 ఆ ప్రాంతంలో నేను అసిస్టెంట్ పీడీ మైక్రో ఇరిగేషన్గా పనిచేస్తాను. అప్పుడు ఆయిల్ పామ్కి డ్రిప్ ఇరిగేషన్ లేదు, టొబాకో నర్సరీకి డ్రిప్ ఇరిగేషన్ లేదు. టొబాకో నర్సరీస్
నేను ఇప్పుడు ప్రజెంట్ కలెక్టర్గా పనిచేస్తున్నాను అనంతపురం చెరుకు శ్రీధర్ గారు, ఆయన నా బాస్. ఇద్దరం కలిసి కూర్చొని ఆలోచించి ఎలాగే వాళ్ళని కన్విన్సింగ్గా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి వెళ్ళింది, గవర్నమెంట్కి వెళ్ళింది. ఇంత ఇంపార్టెన్స్ ఉందా అని చెప్పి ఆయిల్ పామ్కి దీనికి లిక్విడికేషన్ శాంక్షన్ చేశారు. మేము చాలా విలువగా ఇచ్చాం, కొన్ని కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చాం, రైతు ముఖం ఏంటో తెలియకోకుండా ఇచ్చాం. ఆ విధంగా చేస్తే ఆ రోజు మినిమం మ్యాక్సిమం 6 టన్నులు 7 టన్నులు పండేది ఎప్పుడైతే డ్రిప్ ఇరిగేషన్ పెట్టామో సంవత్సరంలో 12 టన్నులకు వచ్చింది. దాట్ వాస్ ద సాటిస్ఫాక్షన్. మనల్ని ఎవరు పొగడాల్సిన అవసరం లేదు, మన జీవితాన్ని మనం చూసుకుంటే చాలా. ఐ అప్రిషియేట్ యూ బోత్ ఆల్ యువర్ క్రూ ఆల్సో.